3, 2, 1, go. తోబా 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 తోడుగుంది దిల్రుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా Five, 4, 3, 2, 1. బాగా ప్రాక్టీస్ ఉంది వీళ్ళకి. బాల్ కనిపిస్తూనే కాదు, కనపడకపోయినా హెల్మెట్ మీద ఉన్నా బాగా కంట్రోల్గా ఆడారంటే ఇంట్లో మొత్తం అంతా బాగా కంట్రోల్లో ఉంచుతున్నారనమాట మీ నలుగురు. ఇద్దరు ఎన్ని కలెక్ట్ చేశారు ఒకసారి ముందు చూద్దాం. 2, 4, 23, 25, 27, 45. తోబా 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 మీరు చేసిన ఈ ప్రయత్నంతో మిగిలిన 2 సంవత్సరాల డిగ్రీ తను చదవడానికి హాస్టల్ కి ఫుడ్ కి అవసరమైన ఆ ఫీజుకి అవసరమైన 40,000 రూపాయలు ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆవిడకి అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. శాంతమ్మ, ఇంతమంది సాయం చేస్తున్నారు నీకోసమే. నువ్వు ఏడవకు ఇంకా, అలా చాలు. నీకు ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇది చాలా గొప్ప విషయం. నీ అదృష్టమే ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతేలకి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ ప్రదీప్కి ఇలాంటి పేద ప్రజలను ఎందరినో ఆదుకోవాలని జీతేలకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి పాపను వదిలేసుకున్నందుకు ఆ తండ్రి బాధపడాలమ్మా, నువ్వు కాదు బాధపడ్డావు. చెప్పుకుంటే
5, 4, 3. ఓకే, టైమ్ అప్. సో పాపం ఈ దొంగ చాలా కష్టపడ్డాడు. ఇక దొంగతనం చేయవయ్యా అని మనుషులు అప్పచెప్పా కూడా నువ్వు చేయట్లేదు. అలాగే ఆడాడు. సో వెరీ వెల్ డన్. సక్సెస్ఫుల్గా టాస్క్ ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్ మీ అందరూ. సో మీ అందరి చేతుల మీదుగా ఇప్పుడు వాళ్ళిద్దరికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 పాపం చక్కగా ముందుకు వచ్చారు అండ్ అద్భుతంగా ఆడారు. మీలోంచి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడచ్చు. ఎవరి దగ్గర మైక్? లక్ష్మీదేవి తలుపు తట్టిన ప్రోగ్రాం ఈరోజు మన బొబ్బులకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి కష్టంతో వచ్చే వారిని చాలా వినోదాత్మకంగా చేసి వారికి నవ్వించడంతో పాటు అలాగే వాళ్ళు కొంత ధన సాయం కూడా చేయడం జరిగింది. ఎంతమంది ఉన్నా సరే మన ప్రదీప్ అన్న ఎంతమందికైనా ఇచ్చేవారిలా కనిపిస్తున్నారు. విశేషంగా జీ తెలుగు ప్రోగ్రాంకి మనం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్. మా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. హలో, అందరికి నమస్తే. ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం మన బొబ్బులికి రావడం చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఏంటంటే మన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువ మంది పేద ప్రజలే ఉన్నారు. అందులో చాలా దీన పరిస్థితికి వెళ్ళిపోయి చనిపోదామేమో అనే పరిస్థితికి చాలామంది వెళ్ళిపోయే స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం చాలా గొప్పదిగా కోరుచున్నాం, మంచిదిగా కోరుచున్నాం. ఎస్ గురుగారు, ఎస్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎక్కడైతే మంచి అంతరించిపోతుందో, ఎక్కడైతే చెడు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తుందో అక్కడ నేను జన్మిస్తాను, అక్కడ నేను పుడతానని చెప్పాడు కదా. అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే కన్నీటి చుక్కలు కనిపిస్తాయో, ఎక్కడైతే పేదవారు ఉంటారో అక్కడ మన లక్ష్మీదేవి తలుపు తోడుతుందని మన ప్రదీపాన్ని నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మాది ఒక అద్భుతమైన టీం. పగలు రాత్రి అనగా మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది టీం ప్రతి జిల్లా, ప్రతి గడప ఎవరైతే కష్టంగా ఉంది అని ఒక్క ఫోన్ కాల్ ఇస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవడం, వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడం. సో ముందుగా మా లక్ష్మీదేవి తలుపు తట్టింది టీంకి అసలు ఎందరు ఏమన్నా సరే సార్ మీ డాడీ అట్లా ఇట్లానే ఎక్కిరిస్తూ ఉంటారు సార్. ఎందుకు పుట్టామా అనిపిస్తుంది సార్. మా మమ్మీ కష్టం చూస్తేనేమో అట్లుంది సార్. ఇప్పుడు నేను చచ్చిపోతా అని బయటికి 2 మాటలు విన్నా సార్. బయటికి పోతే నా పిల్లలు ఆగమవుతారు, 3 ఆడపిల్లలను మళ్ళీ మరి వచ్చిన. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్ మేము ఎందుకు పుట్టాము వీళ్ళకి అనిపిస్తుంది సార్. చచ్చిపోవాలనిపిస్తుంది సార్ మాకే. అది బెలూన్ పేలుస్తున్నట్టు లేదు. ఆవిడ ఒక బండరాయిని నలిపేసి పౌడర్